Hey everyone, PJ here on Pocket Tech. నిన్న నైట్ యాపిల్ హై స్పీడ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో టోటల్గా 5 డివైజెస్ని అనౌన్స్ చేశారు. మరి ఇండియాలో ఆ డివైజెస్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయి, అసలు ఏం డివైజెస్, వాటి యొక్క ప్రైసెస్ ఎంత ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డివైస్ వచ్చేసి యాపిల్ హోమ్ పాడ్ మినీ. ఇది వచ్చేసి ఒక హోమ్ యాక్సెసరీస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు కనుక ఏదైనా వర్క్ చేసుకుంటూ సాంగ్స్ వినాలి విత్ లౌడ్ మ్యూజిక్ అనుకుంటే కనుక ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీరు కుకింగ్ చేస్తూ లేకపోతే ఏదైనా ఇంగ్రీడియంట్ మర్చిపోయి ఏదైనా యాడ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మనకి ఇది రెసిపీ అంతా చెప్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎ పర్సన్ టాకింగ్ టు యూ. అంతేకాకుండా మీ ఇంట్లో కనుక స్మార్ట్ హోమ్ సెటప్ ఉంటే లైక్ మీరు వైఫై యూజ్ చేసుకొని లైట్స్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇలా మీ ఇంట్లో స్మార్ట్ హోమ్ సెటప్ ఉంటే కనుక మీరు ఈ హోమ్ పాడ్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్క లైట్, ఈవెన్ ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే స్టీరియో పేర్స్. ఇది ఏం చేస్తుంది అంటే 2 హోమ్ పాడ్స్ ఉంటే మీరు ఈ 2 హోమ్ పాడ్స్ లో ఎట్ ఎ టైమ్ సాంగ్ ప్లే చేయొచ్చు. సో దట్ మీకు స్టీరియో స్పీకర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మీ ఇంట్లో ఎంతమంది పీపుల్ ఉంటే వాళ్ళందరి వాయిస్ రికగ్నైజ్ చేస్తుందండి. మీ పర్సనల్ ఫోన్ లో ఉన్న క్యాలెండర్స్ కానీ రిమైండర్స్ కానీ సెట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఫర్ సపోజ్ నేను దివ్య ఉన్నాము, మా ఇద్దరి ఫోన్స్ ని నేను హోమ్ పాడ్ కి సింక్ చేయొచ్చు. అది నా వాయిస్ అని బట్టి నా ఫోన్ లో ఉన్న క్యాలెండర్స్ నాకు చెప్తుంది. సో నా ఫ్రెండ్ వాయిస్ ని రికగ్నైజ్ చేసి తన క్యాలెండర్స్, తన రిమైండర్స్ తనకి చెప్తుంది. సో ఇట్ ఈవెన్ రికగ్నైజెస్ అవర్ వాయిస్. ఇంకొక అమేజింగ్ ఫీచర్ మనకి హోమ్ పాడ్ లో ఉంది ఏంటి అంటే ఇంటర్కామ్. ఏంటి అంటే మీరు ఇంట్లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రూమ్స్ లో ఉన్నప్పుడు ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి పిలిచినా వాళ్ళకి వినపడుతూ ఉండదు, ఎందుకంటే లౌడ్ మ్యూజిక్ ఉండడం వలన లేకపోతే డిఫరెంట్ రీజన్స్ వలన. అదే మీరు కనుక ఇలా హోమ్ పాడ్ యూజ్ చేసుకొని మనం కమాండ్ ఇవ్వగానే మనం ఏమైతే చెప్పాలి అనుకున్నామో వాళ్ళకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎయిదర్ దే విల్ రిసీవ్ ద నోటిఫికేషన్ టు ఫోన్, ఎయిర్పోడ్స్ ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్. సో ఈ ఫీచర్ అనేది నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి హోమ్ పాడ్ లో U1 చిప్ తో డిజైన్ చేస్తున్నారండి. ఈ U1 చిప్ అనేది మనకి సిరీస్ 6 వాచ్ లో కూడా యూజ్ చేశారు అని చెప్పాను. అసలు ఈ U1 చిప్ ని మనకి iPhone 11 దగ్గర నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ ఈజ్ యూజ్ టు లొకేట్ యువర్ డివైసెస్. మీరు కనుక మీ ఫోన్ ని దగ్గరికి తీసుకురాగానే మీ ఫోన్ లో ప్లే అవుతున్న సాంగ్ ఆటోమేటిక్ గా హోమ్ పాడ్ లో నుంచి ప్లే అవుతుంది. సో ఇలా ఇంటర్ షిఫ్ట్ అవ్వడానికి మనకి ఈ U1 చిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీరు కాల్ మాట్లాడుతూ అది హోమ్ పాడ్ కి కనెక్ట్ చేయాలి అనుకున్నా కానీ మీరు డైరెక్ట్ గా మనం హోమ్ పాడ్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఈ హోమ్ పాడ్ మినీ అనేది S5 చిప్ తో వస్తుంది. మనం ఈ S5 చిప్ అనేది యాపిల్ వాచ్ SE అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 5 లో చూసాము. సో ఈ ప్రాసెసర్ అనేది సూపర్ గా వర్క్ అవుతుంది. సో ఫైనల్లీ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, మరి ప్రైస్ ఎంత ఉంది అని అనుకుంటారేమో. ప్రైస్ వచ్చేసి $99 ఉంది. ఫస్ట్ హోమ్ పాడ్ రిలీజ్ చేసినప్పుడు అయితే అది అరౌండ్ $350 ఉంది అనమాట. బట్ ఇప్పుడు $100 లోనే అవైలబుల్ గా ఉంటుంది US లో. ఇండియాలో చూసుకుంటే కనుక మనకి 9,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఈ హోమ్ పాడ్ మినీ అనేది మనకి November 6th నుంచి ప్రీ ఆర్డర్ కి అవైలబుల్ గా ఉంటుంది. డెలివరీ వచ్చేసి మనకి November 16th నుంచి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి iPhone 12 సిరీస్ ని రిలీజ్ చేశారు. టోటల్ గా దీంట్లో మనకి 4 డివైజెస్ ఉన్నాయి. ఫస్ట్ డివైస్ వచ్చేసి iPhone 12. iPhone 12 వచ్చేసి మనకి 6.1 ఇంచెస్ ఉంటుంది విత్ OLED స్క్రీన్. అదే మీరు iPhone 11 చూసుకుంటే కనుక మనకి అది LCD స్క్రీన్ ఉంటుంది. LCD కి OLED కి డిఫరెన్స్ ఏంటి అంటే బ్లాక్స్ బికమ్ బ్లాకర్. ఎప్పుడైనా సరే మీరు చూసిన వీడియో కానీ ఫోటో కానీ బ్లాక్ కంటెంట్ ఎక్కువ షార్ప్ గా ఉంటే మనకి ఇమేజ్ అనేది ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. స్టోరేజ్ ఆప్షన్ కి వస్తే iPhone 12 మనకి 64, 128 అండ్ 256GB ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటి అంటే iPhone 12 లో మనకి OLED డిస్ప్లే ఉంటుంది కదా, దీంట్లో వచ్చేసి మనకి 12,000 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే కనుక ఐఫోన్స్ లో మనకి 86% ఉంటుంది. అదే iPhone 11 లో చూసుకుంటే కనుక మనకి 79% మాత్రమే ఉంటుంది. ఫోన్ సైజ్ సేమ్ అయినప్పటికీ మనకి iPhone 12 లో స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకు అంటే మనకి చుట్టూ ఉన్న బెజల్స్ అన్ని ష్రింక్ అయిపోవడం వల్ల స్క్రీన్ డిస్ప్లే అనేది మనకి సైజ్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే iPhone 12 మనకి A14 బయోనిక్ చిప్ తో వస్తుంది. iPhone 12 అనేది మనకి సిరామిక్ షీల్డ్ తో వస్తుందండి. అంటే ఏంటి అంటే మనకి నార్మల్ డివైజెస్ లో గొరిల్లా గ్లాస్ కవర్ ఉంటుంది అని అంటారు కదా, సేమ్ అలానే మనకి ఐఫోన్స్ అన్నిటికీ సిరామిక్ షీల్డ్ తో రాబోతున్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి iPhone 12 మనకి IP68 వాటర్ రేటింగ్ తో ఉంటుంది. అండ్ iPhone 11 లో చూసినా కూడా మనకి IP68 ఉంది. మరి డిఫరెన్స్ ఏంటి అంటే iPhone 12 మనకి అప్ టు 6 meters ఫర్ 30 minutes డెప్త్ వరకు సేవ్ అవుతుంది. iPhone 11 చూసుకుంటే కనుక ఓన్లీ 2 meters అప్ టు 30 minutes మాత్రమే సేవ్ అవుతుంది. కెమెరా గురించి చూస్తే iPhone 12 లో మనకి 2 కెమెరాస్ ఉంటాయి, వైడ్ అండ్ అల్ట్రా వైడ్.
వైడ్ అండ్ అల్ట్రా వైడ్ బోత్ మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్ తో ఉంటాయి. మనం ఈ కెమెరాస్ యూస్ చేసుకొని 4K వీడియోస్ అట్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి డాల్బీ విజన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో మీరు వీడియోస్ తీసేటప్పుడు సినిమాటిక్ వీడియోస్ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటి అంటే మీరు లో లైట్స్ లో ఫొటోస్ తీస్తున్నప్పుడు మనకి విజిబిలిటీ కానీ లేకపోతే క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే iPhone 12 లో ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తుంది. మీరు iPhone 12 నుంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసుకొని నైట్ మోడ్ పిక్చర్స్ ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే iPhone 12 మనకి 79,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. October 23rd నుంచి మనకి ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ గా ఉంటాయి. iPhone 12 సిరీస్ లో సెకండ్ డివైస్ వచ్చేసి iPhone 12 మినీ. ఐఫోన్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం మనకి మినీ అనే డివైస్ ని రిలీజ్ చేశారు. ఈ మినీ అనే డివైస్ మీరు కనుక చూసుకుంటే సైజ్ వచ్చేసి మనకి iPhone SE అండ్ iPhone 8 తో పాటుగా ఉంటుంది. బట్ స్క్రీన్ సైజ్ అనేది మనకి 5.4 ఇంచెస్ ఉంటుంది. సో దీనికి కూడా స్క్రీన్ చూసుకుంటే మనకి OLED స్క్రీన్ ఉంటుంది అండ్ ఇట్ కమ్స్ విత్ సెరామిక్ షీల్డ్. మీరు కనుక ఎప్పుడైనా పొరపాటున ఫోన్ కింద పడిపోతే మనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి iPhone 12 మినీ కూడా 5G తో వస్తుంది. సో దిస్ ఇస్ ద స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ డివైస్ ఫర్ 5G. సో నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే iPhone 12 మినీలో కూడా మనకి A14 బయానిక్ చిప్ సెట్ ఉంటుంది. A14 బయానిక్ చిప్ అనేది మనకి 5 నానోమీటర్సే ఉంటుంది విత్ 4 కోర్ గ్రాఫిక్స్. మీరు కనుక A13 బయానిక్ చిప్ సెట్ చూసుకుంటే మనకి దాంట్లో 8.6 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అదే A14 బయానిక్ చిప్ సెట్ లో చూసుకుంటే కనుక దీంట్లో మనకి 11.6 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సో దట్ మనకి పెర్ఫార్మెన్స్ స్పీడ్స్ అనేవి 50% ఫాస్ట్ గా ఉంటాయి వెన్ యూ కంపేర్ A14 bionic chipset with A13 bionic chipset. కెమెరాస్ కూడా సేమ్ లైక్ iPhone 12 లానే ఉంటాయండి. డ్యూయల్ కెమెరాస్ 12 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ ఉంటుంది అండ్ అలానే ఇట్ కమ్స్ విత్ నైట్ షాట్ మోడ్. రిమైనింగ్ ఫీచర్స్ అన్ని మనకి ఆల్మోస్ట్ సేమ్. iPhone 12 లో మనకి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో మనకి iPhone 12 మినీలో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ మెయిన్ లార్జెస్ట్ డిఫరెన్స్ వచ్చేసి స్క్రీన్ సైజ్ అండ్ ఫోన్ వెయిట్. అండ్ అలానే మనకి iPhone 12 మినీ MagSafe ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈవెన్ సపోర్ట్స్ మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 15 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్. కలర్స్ విషయానికి వస్తే సేమ్ మనకి iPhone 12 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ iPhone 12 మినీ కూడా 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే iPhone 12 మినీ మనకి 69,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. November 6th నుంచి మనకి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ iPhone 12 సిరీస్ లో వచ్చేసి ప్రో మోడల్స్ iPhone 12 Pro అండ్ iPhone 12 Pro Max. మనకి ప్రో వేరియంట్స్ లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి స్క్రీన్ సైజ్. ఫోన్ సైజెస్ చూసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ సేమ్ iPhone 11 Pro ఎంత ఉందో 12 Pro కూడా అంతే ఉంటుంది. iPhone 11 Pro Max ఫోన్ ఎంత ఉంటుందో 12 Pro Max ఫోన్ కూడా అంతే ఉంటుంది. స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయిందండి బట్ ఫోన్ సైజ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఎర్లియర్ వర్షన్ లానే ఉంటుంది. iPhone 12 Pro స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.1 ఇంచెస్ ఉంటుంది. అదే iPhone 11 Pro చూసుకుంటే కనుక మనకి ఓన్లీ 5.8 ఇంచెస్ స్క్రీన్ ఉండేది. అండ్ 12 Pro Max వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. బట్ iPhone 11 Pro Max స్క్రీన్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. సో మీరు కనుక iPhone 12 సిరీస్ లో చూసుకుంటే మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బట్ iPhone 12 Pro సిరీసెస్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ తో వస్తాయి. ఈవెన్ మనకి iPhone 12 Pro సిరీస్ లో కూడా సెరామిక్ షీల్డ్ ఉంటుంది ఫర్ లాంగర్ డ్యూరబిలిటీ. డిస్ప్లే విషయానికి వస్తే ప్రో వేరియంట్స్ మనకి సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే తో వస్తాయి విత్ HDR10+ సపోర్ట్. దీంట్లో మనకి 1200 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి ప్రో వేరియంట్స్ లో కూడా మనకి A14 బయానిక్ చిప్ సెట్ తో వస్తుంది. సో iPhone 12 Pro అండ్ 12 Pro Max మనకి A14 బయానిక్ చిప్ సెట్ విచ్ ఇస్ 5 నానోమీటర్ చిప్ సెట్ ఉంటుంది అండ్ అలానే 50% faster when you compare it with A13 bionic chipset. కెమెరా విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. అంతేకాకుండా దీంట్లో మనకి లైడార్ డెప్త్ స్కానింగ్ ఉందండి. నేను అసలు ఈ లైడార్ అంటే ఏంటి, లైడార్ ఎలా వర్క్ అవుతుంది అని iPad Pro అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేశాను. మీరు కనుక అసలు లైడార్ అంటే ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. అండ్ ఖచ్చితంగా iPhone 12 Pro Max అన్బాక్సింగ్ చేసేటప్పుడు నేను ఈ లైడార్ మీద ఇంకా డెప్త్గా చెప్తాను. సో iPhone 12 Pro అండ్ 12 Pro Max కెమెరాస్లో ది మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఫోకల్ లెంత్. ఈ ఫోకల్ లెంత్ అనేది మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ ఫోకల్ లెంత్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మనకి iPhone 12 Pro అండ్ iPhone 12 Pro Max 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు at 60 frames per second అండ్ ప్రో వర్షన్స్ లో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది విత్ స్టీరియో సౌండ్. ఇంకొక అమేజింగ్ ఫీచర్ మనకి ప్రో డివైసెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉండేది ఏంటి అంటే యాపిల్ ప్రో రా. ఇది ఎందుకు అంటే మీ ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ ఏదైనా మీరు ఎడిటింగ్ చేయాలి అనుకుంటే డీప్ ఫ్యూజన్ ని కానీ లేకపోతే స్మార్ట్ HDR ని కానీ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు మనకి యాపిల్ ప్రో రా అనేది బాగా హెల్ప్ అవుతుంది. నేను దీని గురించి మీకు ఇన్ డెప్త్ గా ఫోన్ వచ్చినప్పుడు
అన్బాక్సింగ్ చేసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్, ప్రో మోడల్స్లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్స్ ఉంటుంది అండ్ అలానే వెరీ ఇంప్రూవ్డ్ నైట్ మోడ్ ఫోటోగ్రఫీ. సో నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఐఫోన్ 12 సిరీస్ అన్నిటికీ మనకి 5G సపోర్ట్ ఉంటుంది. బట్ దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఓన్లీ యూఎస్లో ఉన్న వేరియంట్స్లో మాత్రమే మనకి మిల్లీమీటర్ వేవ్ని సపోర్ట్ చేస్తుంది. అసలు ఈ సబ్సిక్ ఏంటి, మిల్లీమీటర్ వేవ్ ఏంటి అనుకుంటే కనుక నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశానండి. 5G అంటే ఏంటి, అసలు 5G స్పీడ్స్ ఎంత వస్తాయి, 5Gలో ఏమేమి వర్షన్స్ ఉంటాయి అనేది ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యొక్క వీడియోని నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో స్టోరేజ్ విషయానికి వస్తే ప్రో మోడల్స్ స్టోరేజ్ వచ్చేసి మనకి 128 GB దగ్గర స్టార్ట్ అవుతుంది. సో యూ హ్యావ్ ఆప్షన్స్ లైక్ 128, 256 అండ్ 512 GB. ప్రో వేరియంట్స్ టోటల్ గా మనకి 4 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి: పసిఫిక్ బ్లూ, గోల్డ్, గ్రాఫైట్ అండ్ సిల్వర్. నాకైతే బ్లూ కలర్ బాగా నచ్చింది అండ్ గోల్డ్ కలర్ చూడడానికి సూపర్ ప్రీమియం లుక్ ఉంది. ప్రో వేరియంట్స్ కూడా మనకి మ్యాగ్సేఫ్ సపోర్టబుల్. ప్రో వేరియంట్స్ లో మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ అలానే 15 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఫైనల్లీ ప్రైస్ విషయానికి వస్తే ఐఫోన్ 12 ప్రో మనకి 1,19,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అదే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ చూసుకుంటే కనుక మనకి 1,29,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. సో ఐఫోన్ 12 ప్రో వచ్చేసి మనకి అక్టోబర్ 23rd ప్రీ ఆర్డర్స్ ఉంటాయండి. అదే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ చూసుకుంటే కనుక మనకి నవంబర్ 6 నుంచి ప్రీ ఆర్డర్స్ ఉంటాయి. సో చూసారు కదా, ఇవైతే యాపిల్ హై స్పీడ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్. మనకి ఐఫోన్ 12 సిరీస్ రిలీజ్ అయింది కాబట్టి ఐఫోన్ 11 యొక్క ప్రైస్ రెడ్యూస్ అయిందండి. ప్రస్తుతానికి ఐఫోన్ 11 ప్రైస్ వచ్చేసి మనకి 54,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి ఐఫోన్ XR ప్రైస్ కూడా రెడ్యూస్ అయింది. సో ఐఫోన్ XR వచ్చేసి 47,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. సో చూసారు కదండి, ఇదైతే ఐఫోన్స్ అండ్ హోమ్ పాడ్ మినీ. మీకు ఏ ఐఫోన్ బాగా నచ్చింది అండ్ ఏ కలర్ వేరియంట్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టైప్. అమెరికాలో ఫ్లీ మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియో నేను ఇక్కడ లింక్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.